నేను మీ మీద అలిగానండి. నా మీద? మీ మీదనే ఎక్స్క్లూజివ్ గా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి మీద నేను అలిగాను. నన్ను ఒక్క మాట అడిగారా మీరు? ఒక్క మాట అన్నా. నాకు ఇష్టమైన అడగండి అండి. ఏదో సినిమాలో కనుక గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అంటే నా తృప్తి కోసం కాదండి. అటువంటి ఇమోషన్స్ టైంలో మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. చూసారా, నేను అడిగి మరీ చెప్పించాను. కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు ఇట్లా ఎపిసోడ్ చేసేసి వెళ్తాం కదా, మీరు వెళ్ళాక మళ్ళీ ఇది ఆలోచిస్తారా మీరు? రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. 100 సార్లు అన్నానండి ఈ మాట నేను. అయ్యో 100 సార్లు. ఏంటమ్మా విశేషం ఏంటి? 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నాం డాక్టర్ గారు. మనం చాలా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. కంగ్రాచులేషన్స్. మీకు కూడాను, టోటల్ టీమ్ కి కదా. అంటే చూడటానికి మళ్ళీ ఏదో నిరాశ నిస్పృహతో. అవునండి, చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఏంటి నేను మీ మీద అలిగానండి. నా మీద? మీ మీదనే ఎక్స్క్లూజివ్ గా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి మీద నేను అలిగాను. ఇదేంటమ్మా సక్సెస్ఫుల్ స్టోరీలు నడిపిస్తూ అలాగేంటి? ఏంటి విశేషం? అలిగాను అంటున్నాను కానీ నాకు నవ్వు వచ్చేస్తుంది. అదే ఎందుకు చెప్పమంటారా? చెప్పండి. ఎందుకంటే ఆ రోజు మీకు ఇష్టమైన ఎపిసోడ్స్ ఏంటంటే అని నేను అడిగాను మిమ్మల్ని, ప్రత్యేకించి సెలబ్రేషన్ చెప్పారు. బాగుంది. మరి నన్ను అడిగారా? మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా కళ్యాణ్ గారు. చూడండి, నన్ను ఒక్క మాట అడిగారా మీరు? ఒక్క మాట అన్నా. ప్రతి ఎపిసోడ్ లో చెప్తారు యాంకర్ జయ ఉంది, సీనియర్ యాంకర్ ఏంటమ్మా జయ ఇట్లా చేద్దామా అట్లా చేద్దామంట, కానీ ఒక్క మాట అన్నారా లేదా? సో నేను సీరియస్ గా అడగాలి ఈసారి. నాకు ఇష్టమైన అడగండి అండి. ఏదో సినిమాలో కనుక గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అలా ఉందా అని అన్నట్లుగా ప్లీజ్ నీకు ఇష్టమైన ఏంటి రెండమ్మా చేద్దాం. ఒక ఎపిసోడ్ కంప్లీట్ గా అంటే నా తృప్తి కోసం కాదండి, మీరు పర్సనల్ గా. నిజంగా నాకు ఈ ఆలోచన ఆ రోజు ఎందుకు రాలేదని నిజంగా ఈ రోజు అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా దీని మీద ఒక ఎపిసోడ్ చేయాలి మనము. నీకు ఇష్టమైనటువంటి ఎపిసోడ్స్ ఏంటో చెప్పమ్మా, నాకు నిజంగా ఆతృతగా ఉంది తెలుసుకోవాలని. థ్యాంక్ యూ అండి. చూసారా, నేను అడిగి మరీ చెప్పించాను. లేదు మీతో ఉన్న ర్యాప్ అండి, అంతే కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమంటారా మరి? చెప్పండి. రెగ్యులర్ గా ఎప్పుడు బాధలు కష్టాలు వింటుంటాం కదా. చాలా భిన్నంగా అనిపించిన ఎపిసోడ్ నాకు జీకే గారికి. ఈ ఎపిసోడ్ ని మనం తీసుకెళ్ళాలి, దీన్ని మనం పండిస్తామని ఎట్లా అనిపించిందో తెలీదు. ఈ పాటికి మీకు అర్థమైందో లేదో, ఎపిసోడ్ అండి. కుక్క అంటే కోపం వస్తుంది మళ్ళీ ఆ అమ్మాయికి. స్నూపీ దాని పేరు గుర్తులేదు నాకు యాక్చువల్లీ. బాబా ఏమీ మాట్లాడిందండి అమ్మాయి. అది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికి ఎక్కడైనా నేను కుక్కను చూసానంటే నాకు మన ఎపిసోడే గుర్తొస్తుంది. ఏదో వాళ్ళు దిద్దిన కాపురం వీళ్ళు దిద్దిన కాపురం అంటారు, కుక్క విడదీసిన కాపురం అది కాదు. నిజంగానమ్మా అసలు నాకే షాక్. అంటే అటువంటి ఇది కూడా ఉంటుందా? భార్యాభర్తలు విడిపోవటానికి, కొట్టుకు సాగటానికి అంటే నిజంగా విడదీసిన కాపురం చాలా బాగుందండి. ఉందా? అది హైలైట్ ఉందా మన దగ్గర? హైలైట్ ఉందండి, ఒకసారి చూద్దామా? పెట్టండి. Yes, yeah. రమ్య చెప్పి ఏం చేస్తున్నా? నూపికి అన్నం తినిపిస్తున్నా. అన్నం తినిపించడం ఏంటి? ప్లేట్ లో పడేస్తే ఉంటది కదా, అదే తింటది కదా, మనం తినిపించాలా స్పెషల్ గా దానికి? నీకు అలానే పడేస్తే నువ్వు ఊరుకుంటావా? అంటే కుక్క నేను ఒకటేనా? నీకంటే ఎక్కువే అది నాకు. నీకు పిచ్చి బాగా ముదిరిందే. ఎవరైనా కుక్కని కుక్క ప్లేస్ లో, మనుషుల ప్లేస్ లో పెడతారు. కుక్క మనిషి ఒకటే అంటే కుక్కకు ఒక 2 ముద్దలు పెట్టి మనిషి చూసుకుంటే అది నాకు విశ్వాసం చూపిస్తుంది. నువ్వు అంతకంటే హీనం కదా. ఇక్కడ వెళ్ళలేదమ్మా. సో మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి సార్? ఇంకెక్కడ పిల్లలు సార్? ప్రశాంతంగా కలిసి బయటకు వెళ్ళలేము, సినిమాకి వెళ్ళలేము, పార్కుకి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకుని వస్తారు సార్ మధ్యలో. సార్ ఫస్ట్ ఆ కుక్కని ఇంట్లోంచి బయటకు పంపించాలి సార్. లేదు సార్, నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను. ఇంటి యజమాని వచ్చి
వచ్చిండు అని ఎంత సంతోషంతో వస్తది, తను ఎందుకు అర్థం సంతోషం వరకు ఓకేనమ్మా, సంతోషం వరకు ఓకే, అది ఎక్కి చుచ్చు పోస్తుంది కదా. మొన్నటికి మొన్న మా పేరెంట్స్ 4 రోజులు ఉంటామని చెప్పి వచ్చి 2 రోజులు వెళ్ళిపోయారు సార్. కుక్క టార్చర్ భరించలేక. కుక్క టార్చర్ పేరు పెట్టాడు, కుక్క టార్చర్. నువ్వు మొత్తం నీ జీవితాన్ని ఆ స్నూపీ కేటాయిస్తున్నావు. అంటే మనకి అంత నవ్వులాటగా అనిపించినా కూడా బ్యాక్గ్రౌండ్ లో అబ్బాయి టోన్ వింటా ఉంటే ఈ అమ్మాయి నన్ను చేసుకుందా కుక్కని చేసుకుందా అన్నట్టుంది. అంటే ప్రేమిస్తారు కదండి, ఉంటుంది. ఏంటంటే ఇంకా అదే ఒక ఇప్పుడు అది మోగ జంతువు నోరులేంది దానికి మనమే పెట్టాలి అనేటటువంటి కాన్సెప్ట్ లో దాని పరిధులు దాటుకుని ఏ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మొగుడు నెగ్లెక్ట్ అయిపోతున్నాడు అన్న ఇది కూడా అమ్మాయికి పిల్లలు లేకపోవటానికే అది కారణం అవుతుందని కూడా ఆలోచించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి ఒకటే సమస్య కాదు, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఈ అబ్బాయి సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళు వస్తే వాళ్ళ మీదకి ఎక్కుతుంది పోస్తుంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు అప్పుడు ఆ అబ్బాయి ఇక్కడ సమాధానం చెప్పుకోలేదు. ఏంటో జీవితం. అవును అవును. నాకు ఇవన్నీ కాదు రమ్య, నువ్వు కుక్క కావాలా నేను కావాలా తెలుసుకో. నాకు కుక్కనే ఎక్కువ. దాన్ని ఎంత చూసుకుంటున్నాను, నా హస్బెండ్ ని కూడా అలానే చూసుకుంటున్నాను సార్. కానీ నీకు ఇష్టమైంది అతనికి కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? దాని ప్రవర్తన వల్ల కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? నువ్వు అతనికంటే దానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నావు కాబట్టి కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకుండా ఉండే పరిస్థితికి కూడా ఆ కుక్క పిల్లే కారణం అవటం, స్నూపీయే కారణం అవటం అనేది ఈ పరిస్థితికి దారితీస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే స్నూపీని పెంచుకో, స్నూపీని తిండి పెట్టుకో, స్నూపీని బాగా చూసుకో, కానీ భర్తను దూరం చేసుకోకు. నేను భర్తను దూరం చేసుకోవట్లేదు సార్. నేను దాంతో పాటు తనని కూడా చూసుకుంటున్నాను సార్. మాకు ఒక పాప ఉంటే పాప అలానే చేస్తే తను అలానే చేసేవాడు. పాప ఒకటే తాగుతారు. నువ్వు మళ్ళీ పదే పదే కుక్క అనకు అన్నా. చంప వలుగుతుంది నీది. 99.9% టైం అంతా కూడా స్నూపీకే ఇస్తే కనుక అతను ఏమన్నా పిచ్చోడమ్మా ఇదంతా జీవితాన్ని ఇలా చూడటానికి? ఇది ఎక్కడ విచిత్ర గోలమ్మా? రకరకాల అంశాల వల్ల భార్యాభర్తల జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉంటే ఇదేం అంశం అమ్మా? మీ ఇద్దరు విడాకులు తీసుకోవటం నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా దారుణం అమ్మా, కానీ మంచి ఎపిసోడ్ అమ్మా. అంటే ఏంటంటే చాలా మంచి, చాలా సీరియస్ గా వెళ్ళాం మనం అప్పటి వరకు. 82 వరకు కూడా ఇలాంటి ఎపిసోడ్ మనం అసలు దీన్ని ఇలాంటి ఎపిసోడ్ ని తీసుకొచ్చినందుకు నిజంగా జీకే గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. జీకే గారికి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఇంకోటి ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు నేను కానీ మీరు కానీ వినుంటే ఏంటంటే అందమైన జీవితం ఇదేంటి ఈ కుక్కల గోల ఏంటని మనం అనుకుని ఉంటాం. కానీ జీకే గారు అతని ఆలోచన ఎలా ఉంది అంటే కనుక అంటే ఏ పాటి ఒక చిన్నపాటి కారణం కూడా భార్యాభర్తల మధ్యన విభేదాలు తీసుకురావచ్చు ఈ కళలో అనేటటువంటిది అతను ఒక కొత్త యాంగిల్లో చూపెట్టడం అనేది ఈ రోజు. ఆయన వ్యక్తుల్ని చూస్తాడండి, సమాజంలో ఉన్న వ్యక్తుల్ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వేషన్ ఎక్కడ ఏ పాయింట్ దొరికిన చుట్టుపక్కల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఇష్యూ రాగానే దాన్ని తెర మీదకి తీసుకొస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక ఎపిసోడ్ ఉందండి, ఇంకా బాగా నచ్చిన నాకు ఎపిసోడ్. రీసెంట్ గానే చేసినట్లున్నా, నాకు ఎపిసోడ్ నెంబర్ అయితే నిజంగా గుర్తులేదండి. కిడ్నీ కోసం అని చెప్పి ఇద్దరు తోడుకోడలు, వాళ్ళు ఓన్ సిస్టర్సే, బట్ మామగారికి కిడ్నీ ఇవ్వాలంటే మాకే ఆస్తి రాసి ఇవ్వాలని చెప్పారు. చూడండి, భలే అనిపించింది, భలే బాధ అనిపించింది. నన్ను కూడా బయట చాలా మంది అడుగుతున్నారండి ఆ ఎపిసోడ్ గురించి, మరి ఇలా ఉన్నారా అండి అనేసి. అని కిడ్నీ ఎవరిస్తారు అనేది అక్కడ అది కాదమ్మా సమస్య, కానీ ఏంటంటే చూసుకోవటంలో ఒక వ్యాపార దృక్పథం కనిపిస్తుంది చూడండి. నిజంగా అది మనసుకి చాలా హత్తుకుందమ్మా. మాకు ఎక్కువ డబ్బులు ఇస్తే మేము ఇస్తాం, మా హస్బెండ్ ఇస్తాడని మాట్లాడారు ఇద్దరు. మళ్ళీ ఓన్ సిస్టర్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అన్నది కూడా మాట్లాడలేకపోయాం, ఎందుకంటే అందరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది నాకు. అవును అవును, చూద్దామండి అది ఒకసారి ప్రోమో చూద్దాం. మా తోడుకోళ్ళు ఏమంటున్నారంటే మేము కిడ్నీ ఇస్తాము కానీ ఉన్న ఆస్తి మొత్తం మాకే ఇవ్వాలి, మాకే రావాలి.
కాదక్క, ఇప్పుడు మీరే మొత్తం కావాలి అంటే మరి మాకు ఇక్కడ 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు. బావగారి ప్రాణాలు పనంగా పెట్టి కిడ్నీ ఇస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఆలోచించమనడం ఏంటిది, నాకు అర్థం కావడం లేదు. మా మరిది అసలు నోట్లో నాలుక లేనోడండి, ఈమె కొంగున కట్టుకొని తిరుగుతుంది, మీకు తెలియట్లేదు. కిడ్నీ ఇచ్చేయడమే ఆపేస్తాను నేను. ఎందుకు వచ్చింది మాకు ఈ బాధ చెప్పండి. ఈ రోజు అతను కిడ్నీ మ్యాచ్ అయ్యేటట్టు అయితే కనుక అతనే ముందుకు వచ్చి ఉండేవాడు. అందుకే కదా సార్ మా వారి మ్యాచ్ కాబట్టే కదా మాకు ఈ కర్మ. మరి మ్యాచ్ అవటం కర్మ అంటే ఆవిడికి. సమాజంలో ఉంటున్నామండి మనం, ఒక్కసారి ఆలోచించండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఒక కిడ్నీ కోసం ఇన్ని డబ్బులు తీసుకున్నారంటే వాళ్ళు ఏం ప్రశ్నిస్తారో ఆలోచించుకోండి ఒకసారి. మాకు కావాల్సింది మాకు చేస్తేనే కిడ్నీ ఇస్తాము, లేకుంటే మాకెందుకు నోరు మూసుకొని గమ్మును కూర్చుంటాము. 8 కోట్ల ఆస్తి వచ్చేటప్పుడు కిడ్నీ ఇస్తారు, అదే ఆస్తి రాకపోతే కిడ్నీ ఇవ్వరు. ఇదేనా మీ బాధ్యత? అందరికీ తెలుసు, జనాలకు బాధ్యత తెలుసమ్మా, నీకు తెలియకనే ఇదైపోతున్నావు. వాళ్ళ డిస్కషన్ విని నాకు మాట రావట్లే. చేసి వ్యాపార దృక్పథంతో చూడకండి. అంత పుణ్యాలు చేసి మా ఆయన ఆరోగ్యాన్ని తృణప్రాయంలో పణంగా పెట్టేసి మేమంతా పుణ్యకార్యాలు చేసేసుకునేంత తాహత మాకు లేదు సరే. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే ఇక్కడ 2 things, ఒకటి ఆస్తి వస్తుంది అనేది ఒకటి, రెండోది మావయ్యకి ఇవ్వాలి, మూడోది ఏంటంటే కనుక ఆస్తి గురించి హస్బెండ్ని ఒక సింగిల్ కిడ్నీ వ్యక్తి కింద చూడటానికి కూడా ఆ అమ్మాయి ఓకేగానే ఉంది. అంటే ఎలా ఉందో చూసారు రోల్. అంటే అన్ని విధాలుగా ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ ఉంటే చాలా ఇంకా వెళ్ళిపోతుంది. మామగారి ప్రాణాపాయాల నుంచి బయటపడితే చాలా అన్న ఉద్దేశంలో ఆమె ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ కొడుకు ఏమవుతాడు, కొడుకు పరిస్థితి ఏంటి, కొడుకు పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇంట్లో వాడి వేడి ఎలా ఉంది? వాడి వేడి ఏం లేదండి, ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా మాకు ఆస్తి ఇస్తే మేము కిడ్నీ ఇస్తాము. ఇంకా వాళ్ళు వేరే ఎవరి మాట కూడా వినట్లేదు మా తోడుకోవడం. సో ఇక్కడ మీరు చేసినటువంటి సాక్రిఫైస్ ఎంత గొప్పగా మాట్లాడుకోవచ్చో, మీరు అడిగినటువంటి డిమాండ్ వల్ల మీరు మిమ్మల్ని అంత కిందకి దిగజార్చుకున్నారు అనేటటువంటి అభిప్రాయం నాకు కలుగుతుందమ్మా. ఇదేదో డీల్ కుదుర్చుకున్నట్టు అనిపిస్తా ఉందండి వింటుంటే. లేదు మేడం ఆ మాట అసలు అనకండి. మీకు తెలియని ఒక విషయం చెప్పమంటారా? తను నా తోడుకోడలే కాకుండా నా సొంతం చెల్లెలు కూడా మేడం. ఎవరైనా ఒక బయట వ్యక్తికైనా ఒక కిడ్నీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిన తర్వాత వెనకడిగేయటానికి కూడా మనసు ఒప్పదు. ఎందుకంటే అది మానవతా దృక్పథం. ఇవ్వటం అనేటటువంటిది కేవలం శారీరకమైనటువంటి మ్యాచింగ్ ఒకటే కాదమ్మా, సైకలాజికల్ మ్యాచింగ్ అనేది కూడా ఇవ్వాలి. నీకు అర్థం కావడం లేదు, అన్ని చేసి పెడుతున్నాం కాబట్టి నీకు వడ్డించిన విస్తరలాగా ఉంది కదా జీవితం, అందుకోసం ఇట్లా మాట్లాడుతున్నావు. మీ తోటికోళ్ళ అంశాలు ఇవన్నీ మాట్లాడుకుంటే ఈ వారం రోజులు కూడా అయిపోతుంది. పెద్ద ఏమీ లేదు, మాకు కావాల్సింది మాకు చేస్తేనే కిడ్నీ ఇస్తాము, లేకుంటే మాకెందుకు నోరు మూసుకొని గమ్మును కూర్చుంటాము. నిజంగా ఇది నిజంగా మేడం, ఇటువంటి ఎపిసోడ్స్ 1కి 10 సార్లు సమాజానికి పంపించాలి. అంటే ఏంటంటే ఈ పాటికి తెలిసి తెలియకుండా ప్రతి ఇంట్లో నేను అన్న కానీ ప్రతి 3వ ప్రతి 2వ ఇంట్లో డబ్బుతో ప్రతిదీ తూకం వేసేటటువంటి పరిస్థితి, ఇంక్లూడింగ్ ఆరోగ్యం, ప్రేమ, ఆప్యాయత, ఆఖరికి ఇక్కడ చూస్తే కిడ్నీ, ప్రతిదీ కూడా డబ్బుతో తూకం ఎటువైపు తూగుతుంది. అవునండి, అవును, డబ్బుతోనే చూస్తున్నారు. ఈ సమాజం అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు ఇట్లా ఎపిసోడ్ చేసేసి వెళ్తాం కదా, మీరు వెళ్ళాక మళ్ళీ ఇది ఆలోచిస్తారా? మీరు క్లినిక్ కానీ ఇంటికని వెళ్ళాక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి ఇంకోటి ఆలోచించడానికి ఉండదు జయ గారు, ఎందుకంటే నెక్స్ట్ కేసు గురించి ఆలోచించాలి కాన్స్టెంట్ గా, బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొఫెషన్ లో ఎలా ఉంటుంది అంటే, బహుశా అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఒక కేసు గురించి ఎక్కువ ఆలోచించడానికి ఉండదు, ఉన్నంతసేపు. ఎందుకంటే నెక్స్ట్ కేసు అన్యాయం అయిపోద్ది ఆ కేసు గురించి ఆలోచిస్తే. అంటే వృత్తి ధర్మంలో ఏంటంటే అక్కడ వరకు వాళ్ళకి న్యాయం చేయటం, నెక్స్ట్ కేసుకి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయటం, అలా ముందుకెళ్ళటం. ఎప్పుడైతే ఒక సైకియాట్రిస్ట్ కి ఎమోషన్ బయటకు వస్తుందో అనాలిసిస్ రాదు, అనాలిసిస్ రానప్పుడు న్యాయం చేయలేదు. నేను ఎప్పుడు ఆన్ స్క్రీన్ చెప్తా, ఆఫ్ స్క్రీన్ చెప్తా. ఎందుకంటే ఒక కేసు గురించి నేను ఫోన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ అది ఎండ్ వరకు కూడా నా ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది. అంటే నేను ఎమోషనల్గా వెళ్ళిపోతా. బట్ మీరు చెప్పే సమాధానం ప్రతిదీ నాకు
టోటల్ భిన్నంగా ఉంటుంది. మనకి బహుశా మీరు ఐ మీన్ మీ ప్రొఫెషన్ కాబట్టి ఎవరికైనా అదే మనం చెప్తాం. భార్యాభర్తలు గొడవలైనా, తల్లిదండ్రులు గొడవలైనా, అన్న చెల్లి గొడవలైనా ఎప్పుడైనా అంటే ఏంటంటే మీ ఇమోషన్స్ ని అదుపులో ఉంచుకోండి. ఆలోచన అనేటువంటి పెరిగి పెద్ద అవుతుంది. ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో సమస్యకి పరిష్కారం వస్తుందని 1-10 సార్లు చెప్తాం. ఎమోషన్స్ ని మనం కంట్రోల్ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఐదర్ ఇమోషన్స్ వర్క్ ఆర్ థింకింగ్ వర్క్స్. ఈ రెండు కలగలుపుగా వర్క్ అవటం అనేది ఇంపాసిబుల్ ప్రపంచంలో ఎక్కడైనా కూడా. మీరు ఎక్కువ బాధపడినా, ఎక్కువ దుఃఖపడినా, కోప్పడినా, చిరాకు పడినా, భయపడినా మీ ఆటోమేటిక్గా మీ ఆలోచన పనిచేయదు. ఎప్పుడైనా నేను అందుకే చెప్తాను, అటువంటి ఇమోషన్స్ టైంలో మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి జీవితంలో. ఇమోషన్స్ చల్లబడిన తర్వాత 1-2 రోజులు కానీ వారాలు కానీ లేట్ అయిన తర్వాత కానీ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు ఒకే పాయింట్ అంటాం, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇమోషన్స్ అంటే. మీరు ఇందాక మంచి మాట అన్నారు, ఏంటంటే ఇమోషన్స్ అలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే కరెక్టే. ఇమోషనల్స్ అనేటటువంటిది వ్యక్తిత్వం బట్టి ఉంటుంది, కంట్రోల్ చేసుకోవటం కష్టం. కానీ ఇమోషన్స్ని పోస్ట్పోన్ చేసేటటువంటి కెపాసిటీ అందరికీ ఉంటుంది. ఈ రోజు నా భార్య మీద నాకు ఉండేటటువంటి కోపం రేపటి వరకు కూడా ఉంటే కనుక అప్పుడు నా భార్యను ప్రశ్నిస్తానని చెప్పి ప్రతి మగాడిని అనుకోమనండి, రేపటికల్లా ఏముండదు. సూపర్ సూపర్ సూపర్. నాకు ఇంకా నచ్చిన వాటిలో ఇంకొకటండి ఫైనల్, అంతేను. చెప్పండి మేడం. రైతు అండి, తను చాలా కష్టపడి పిల్లోని చదివించుకుంటే ఊరొచ్చి తను అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడిపోయి కనీసం ఫోన్ కూడా పిచ్చి ఇంటికా నుంచి డబ్బులు కూడా తెచ్చేసినట్టున్నాడు. తండ్రి కాదు అది. తను ఇక్కడికి వచ్చి చూస్తే తను తాగేసి పడిపోయి ఉండి వాళ్ళ నాన్నగారు మనకి మెయిల్ చేశారు. ఒక్కసారి చూద్దామండి అది కూడా. తప్పకుండా. ఇదిగో నాన్నగో వయసు అయిన తర్వాత వస్తుంటాయి, మంచం మీద గడువు పెడితే రోడ్డు మీద పరిగెడతారేంటి? వయసు అయిన తర్వాత అలాగే ఉంటాయి. కష్టపడి సంపాదించి నేను చదివించడం కోసం మీరు చేస్తుంటే నువ్వు చేసే పనుల గురించి డాక్టర్ బాబు గారికి ఏం చేశాను నేను? ఏం పనులు చేశాను? నువ్వేం కష్టపడి సంపాదించేసావు? ఉన్న ఎకరం దాని గురించి ఊరందరికీ చెప్తున్నావు నువ్వు. చేసిన పని గురించి కాదు, అందరికి చెప్తాను. సంవత్సరానికి ఎక్కడ చొప్పున నా గొడవ అంతా ప్రపంచానికి చెప్పాలి అంటే మీ ద్వారా. నేను మొత్తం లేవు, ఇంటి నిండా మందు చేశాను. సిటీల్లో ఉంటే తాగి తందనాలు ఆడతారా సూర్య? ఏమంటే నాకు అనవసరం. కానీ నువ్వు ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పని చేస్తుంటే నీకు మర్యాద ఉండదు చెప్తున్నాను. ఇప్పుడు వరకు ఏదో మర్యాద ఇచ్చినట్టుగా మీరు తాగి తందనాలు ఆడుతూ ఉంటే కనుక, మీరు వీకెండ్స్ పార్టీస్ చేసుకుంటే కనుక ఎవరి సొమ్ము అండి అది? ఎవరు అబ్బ సొమ్ము? మీ నాన్న సొమ్ము కాదు అది. అయితే ఇప్పుడు ఏంటి మా నాన్న సొమ్ము అయితే ఏం చేయమంటారు? అలా కాదు. ఈ సమాజంలో ప్రేమ అన్నది ఇంకా చచ్చిపోలేదండి. మీ దగ్గర నుంచి వాళ్ళు అడుక్కుంటున్నారు. ప్రేమ ఎక్కువైపోతే వాళ్ళ ప్రేమతో వాళ్ళు కావమనండి. ఎవరికి కావాలి? అసలు నీకు ఫోన్ చేయొద్దని 100 సార్లు చెప్పాను నేను. ఆయన ఏమంటున్నాడు? నేను అంత ఖర్చు పెట్టాను, నేను చదివించాను అంటే తిరిగి ఇచ్చామన్నాడు. ఏంటి డబ్బు అంతా మళ్ళీ నేను ఊరికనా నువ్వు ఊరిక మాట్లాడితే నాన్న బెంగ పెట్టుకుని మాకు ఉన్న బెంగలో ఇంకా వేరే పనులు లేవు ఇక్కడ. ఎంత ఘోరంగా మాట్లాడాడండి అతను, చాలా కఠినంగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఇంకా అంత అంటే ఇదేదో ఎక్సెప్షనల్ గా అనిపిస్తుంది మేడం. మరి ఇంత దిగజారిపోలేదు ప్రపంచం. అంటే అట్లీస్ట్ ఏంటంటే తల్లిదండ్రుల మీద మనం గౌరవించకపోయినా, మన ఇంట్లో ఒక ముద్ద పెట్టకపోయినా కూడా మరీ ఇంత అసభ్యకరంగా అశ్లీలంగా మాట్లాడేటటువంటి పరిస్థితిని అయితే ఇంకా రాకూడదు మేడం. ఎందుకంటే ఇది ఎందుకంటే మామూలుగా ఈరోజు రైతు మనకు అన్నం పెట్టే రైతుని ఈరోజు ఎక్కడెక్కడో సూసైడ్లు చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటే కనుక గుండె తరుక్కుపోతుంది మేడం. అవునండి. కానీ ఈ రోజు కూడా రైతు నిరాశ అయ్యి నిస్పృహతో సిటీలకు పారిపోయి రాలే. వాళ్ళు నమ్ముకున్న భూమిని అక్కడే పడుతున్నారు, మనకి బియ్యాన్ని పంపించి ఒక ముద్ద అన్నం పెడుతున్నారు. వాళ్ళకి అందరికీ శతకోటి వందనాలు. అలాంటి రైతు పడేటటువంటి బాధని చూడటమే ఎంత కష్టమో, దానికి తోడుగా పుండి మీద కారం జల్లినట్టుగా ఇటువంటి పరిస్థితి చేస్తే భలే బాధ అనిపించింది ఈ ఎపిసోడ్ కూడా. ఉన్న ఎకరం దాని గురించి ఊరందరికీ చెప్తున్నావు నువ్వు. పని లేదు వాడికి, వాళ్ళు ఊరు విషయాలే కావాలి వాడికి. అది కొంపలో పనులు వాళ్ళు చూసుకోమని ప్రతి దానికి ఆడి చెప్పాడు ఫోన్ చేసి కళ్ళ ముందు కొడుకు అలా అయిపోతుంటే ఏమైపోయానయ్యా బాబు? నేను ఇప్పుడు ఏమైపోయాను? నా కొడుకు అయిపోయాడు నన్ను నేనేమైపోయాను అనుకుంటున్నాను? నువ్వు చెప్పు. తాగుడు ఏంటి? ఏం చేయమంటావు ఇప్పుడు? నేను ఎక్కడున్నాను? విలేజ్ లో ఉన్నాను. నేను ఎక్కడున్నాను తెలుసు కదా నీకు? సిటీలో ఉన్నాను.
అదేంటన్నా నేను కష్టపడింది నీకోసమే కదా నాన్న. కష్టపడ్డావంటే ఎవరికోసం కష్టపడి కన్నావు కదా నన్ను. కన్నప్పుడు ఖర్చు పెట్టాలా, అది నీ బాధ్యత. అదేదో నువ్వు దేశాన్ని ఉద్ధరించిన టూర్ అందరికీ చెప్తావు. అంటే అతను మీ బాగ్ గురించి ఆలోచిస్తున్నాడు, అతని గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ తల్లి మీ తల్లి గారి గురించి ఆలోచించట్లేదు, కేవలం నా కొడుకు డబ్బుల గురించి కూడా ఆలోచించట్లేదు. నా కొడుకు ఇలా అయిపోతున్నాడు సార్, వాడు కరెక్ట్ దోవలో వెళ్ళాడు. ఇప్పుడు అతను చూసినటువంటి సన్నివేశాలు తప్ప చెప్పండి? మీ ఒంటి మీద స్పృహ లేకుండా బట్టలు లేకుండా పడి ఉంటాం అనేటటువంటి సన్నివేశం అబద్ధమా? డాక్టర్ గారు వీకెండ్ లో ఇక్కడ ఎంజాయ్ చేయడం అంత కామన్, మీకు తెలుసు సిటీలో ఎలా ఉంటారు. ఆయనకి ఏం తెలియదు, ఆయనకి అదేదో జీవితం అదే ప్రపంచం అనుకుంటున్నాడు. మాకు చెప్పండి వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడం తప్పండి. వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్ వస్తారు, అవన్నీ తప్పంటే ఎట్లా? చెప్ప పెట్టకుండా ఎవడో చెప్పాడు వచ్చేసి నేను అలా ఉన్నాను ఇలా ఉన్నా ఎవడొచ్చి చూడమన్నాడు ఇన్ని? ఊరికే మాట్లాడితే నాన్న బెంగ పెట్టుకుంది మాకు ఉన్న బెంగలో ఇంకా వేరే పనులు లేవు ఇక్కడ. మొత్తం కుదిరినప్పుడు వస్తాం చూస్తాం. గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఇట్లా కొన్ని ఎపిసోడ్స్ మనసుకి భలే హత్తుకున్న ఎపిసోడ్స్ అనిపిస్తాయండి. ఒక రకంగా అబ్బా మేము ఎంత అదృష్టవంతులం, ఇలాంటి విషయాలు విని వాళ్ళకి ఏదో తోచిన సలహా త్రూ మీ ద్వారా వెళ్తోంది, అందులో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను. చాలా ఆనందం అనిపిస్తుంది కళ్యాణ్ గారు. సేమ్ హియర్ జయ గారు, ఆల్వేస్ మన ప్రయాణం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను భగవంతుని. నేను ఇంకొక అంశం ఏంటంటే మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు ఈరోజు. ఏంటంటే ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం అనేటటువంటిది ఒకటి, రెండోది ఏంటంటే అక్కడి నుంచి సలహా సూచన తీసుకుని అక్కడ జీవితాన్ని మార్పు చేసుకుని ఇంకో బ్యాచ్, మూడోది ఇంకో మంచి పాయింట్ చెప్పారు చూసారా, అమ్మ మనకు ఉన్న జీవితంలో మనమే అదృష్టవంతులు రా బాబు, ఇంత కష్టం ఉందా సమాజంలో అనుకునేది అది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు జనరల్గా కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడు నాకే శాపాలు ఇచ్చాడు, భగవంతుడు నన్నే ఇలా చేశాడు, ప్రపంచంలో ఉన్న అన్ని కష్టాలు నాకే ఉన్నాయి, బాగున్నారు నేనే కష్టపడుతున్నాను, ఈ కాన్సెప్ట్ ఉంది చూడండి. దాన్ని ఫోకలైజేషన్ అంటారు సైకాలజీలో. ఫోకలైజేషన్ అంటే కనుక అన్ని ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మన నెత్తి మీదే పడిపోయినట్టు ఆ క్షణంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే కనుక ఇలాంటి సందర్భాన్ని చూస్తామో అమ్మో జీవితంలో ఇంత కష్టం కూడా ఉందా, నేనే కొద్దిగా ఆనందపడాలేమో అని చెప్పి ఆ సంతోషాన్ని బయటకు గుర్తు తెచ్చుకుంటాం. మనకు ఉండేటటువంటి గొప్ప అనుభవాలను మంచి మెమరీస్ బయటకు తెచ్చుకుంటాం, బ్రతకాలనే నమ్మకంతో ముందుకెళ్తాం. సో ఆ విధంగా కూడా మన అందమైన జీవితం ఉపయోగపడుతుంది. చాలా బాగా అండి, చాలా బాగా. అలగటం అని కాదు కానీ ఈ ఎపిసోడ్స్ ని ఇంకొకసారి చూడాలి అనే ఒక ఉద్దేశం అంతేనండి. జస్ట్ చాలా హ్యాపీ అండి, మీరు అవకాశం ఇచ్చారు, మళ్ళీ చూసే ఛాన్స్ దొరికింది. అయితే మీరు ఇంకొక విషయం మాట్లాడుకుందామండి, మన ఎడిటర్ గురించి. 100 ఎపిసోడ్లు గమనించండి, ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ డిఫరెంట్ గా ఉంటుందండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ప్రోమో కటింగ్ కానీ, అఫ్ కోర్స్ జీకే గారు పక్క నుండి చేయించుకుంటారు, దాంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు. కానీ రాజేష్ తన గొప్పతనం మనం ఖచ్చితంగా చెప్పాలి. రాజేష్ అండి తన పేరు, మాల్లో ఉన్నారు స్వామి. ఓకే, సో టీం అందరికీ అండి, పేరు పేరున కెమెరామెన్స్ కి, ఎడిటర్ కి, జీకే గారి గురించి అయితే చెప్పక్కర్లేదు, అందరికీ పేరు పేరున థాంక్స్. మన టీం మెంబర్స్ అందరితో పాటు ప్రేక్షకులండి, ఒక ఎపిసోడ్ కోసం ఇంతలా వెయిట్ చేస్తారా? కళ్యాణ్ గారు మీకైతే గుడి కట్టేస్తారేమో అనిపిస్తుంది. మీరు దేవుడండి అని చెప్పి భలే పెడుతున్నారండి. మన అందరిది ఒక కుటుంబం లాగా అయిపోవటం. అంటే ఎప్పుడైతే కనుక ఎపిసోడ్ చూసిన తర్వాత మెసేజ్లు చూస్తామో ఇదంతా కూడా ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం ఏమో, ఎటొచ్చి మన అందరికీ భగవంతుడు వేరే కుటుంబాలు వేరే తల్లిదండ్రులను ఇచ్చారేమో అని అనిపించింది నిజంగా. నేనేంటంటే ద ఓనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, నన్ను ఒక్కడే కాదు మేడం, ఎంటైర్ ప్రోగ్రామ్ ని ఇక్కడ ఓన్ చేసుకుని అందులో ఒక పాత్ర పోషిస్తూ ఎవరికి తోచిన సలహా వాళ్ళకి ఇస్తూ, అంటే ఏంటంటే ఒక పక్క నుంచి అప్రిషియేట్ చేయటం, మీరు ఇలా చేస్తే బాగుండేదేమో, అలా చేస్తే బాగుంటేది, వాళ్ళని ఇలా ఫాలో అప్ చేయండి, అలా చేయండి అని మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, దీవెనలు, ఎంకరేజ్మెంట్, సొల్యూషన్లు అన్నీ ఇవ్వటం ద్వారా మనకి మనసు సంతృప్తి చెందటమే కాకుండానే నెక్స్ట్ ఎటువంటి ఎపిసోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలనే గైడ్ లైన్స్ కూడా వాళ్ళు మనకి ఇచ్చిన పెద్దలు అవుతున్నారు. ఇంకొక రెగ్యులర్ కామెంట్ అండి, వారానికి 2 ఎపిసోడ్లు చేయమని, వారానికి 2 ఎపిసోడ్లు అని. కానీ అది కొంచెం టెక్నికల్ గా మనకి ఇబ్బంది అయిన విషయం కాబట్టి అది మనం చేయలేకపోతున్నాము. కానీ 100 ఎపిసోడ్లు రన్ చేయటం అంటే మామూలు విషయం కాదండి. ప్లస్ ప్రేక్షకుల ఆదరణతోనే ఇంకా ముందుకు వెళ్తున్నాము. 100 వారాలు 100 జీవితాలు. చాలా సంతోషం. సో ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ మనం మనస్ఫూర్తిగా శతకోటి వందనాలు. థాంక్యూ. 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్.